కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. ఇక్కడ బండి సంజయ్ గెలుపుకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అన్నది ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు మేడం? ప్రమాణంగా ఏంటి బాగా జోష్గా ఉన్నట్టున్నారు? ఫుల్ జోష్లో ఉన్నాం. ఎన్ని ఓవరాల్గా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా మట్టుకు నేను 12-10 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంపల్సరీ 10-12 మధ్యలో కంపల్సరీ. ఆ 10-12 మధ్యలో కరీంనగర్ ఉంటుందా? 10-12 మధ్యలో కరీంనగర్ టాప్ లో ఉంటుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 3 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ త్రిముఖపూర్ అంటున్నారు కదా, అంత సీన్ లేదు. వన్ సైడ్ మొత్తం టోటల్. మీ కాంగ్రెస్ వాళ్ళే సహకరిస్తున్నారా ఏంటి? పొన్నం ప్రభాకర్ గారు ప్రవీణ్ రెడ్డిని పక్కన పెట్టి రాజేందర్ కి సహకరిస్తున్నారని మీరు అనొచ్చు, మేము అనుకుంటున్నాం వాళ్ళ క్యాండిడేట్లు దొరకలేదు అని మేము అనుకుంటున్నాం. అంతేనా? లేదంటే బండి సంజయ్ గారికి ఆయనకి ఏమైనా అవగాహన? అంత అలాంటి పొత్తులకు పోవాల్సిన అవసరం లేదు మాకు అసలు. ఫస్ట్ థింగ్ అంటే కాంగ్రెస్ తో పొత్తు అనేది అసలు ఇంపాసిబుల్ విషయం. అది జరిగే పని కాదు. అక్కడ గానీ ఇక్కడ గానీ ఎక్కడ గానీ జరిగే పని కాదు. ఫస్ట్ వైరం వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి ప్రసక్తే లేదు. వన్ సైడ్ వాళ్ళ క్యాండిడేట్లు దొరకక వాళ్ళ ఈక్వేషన్స్ లో రకరకాల ఈక్వేషన్స్ లో వాళ్ళు ఇచ్చుకోవడం అనేది అది మాకు లాభం అయిపోయింది. అంతే. లాభం అంటే వాళ్ళ వల్ల లాభం కాదు జరిగింది. మాకున్న క్యాండిడేట్ అండ్ ఆయనకున్న స్ట్రెంగ్త్ అనేది మెయిన్ ఇది. దానికి తోడు ఇంకా కొంచెం అందుకే మెజారిటీలో మాత్రమే యాడ్ అవుతుంది. గెలవడం వల్ల యాడ్ అవుతుంది, మెజారిటీలో క్యాండిడేట్ వల్ల యాడ్ అవుతుంది. అంతే. ఎందుకు త్రిముఖపూర్ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు కదా బయట? ప్రసక్తే లేదండి, త్రిముఖపూర్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్నుకోబడ్డాక వాళ్ళు ఏం పని చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ప్రజలతో ఉన్నారా లేదా అన్నది మేజర్ గా చూస్తారు. సో దాంట్లో ముఖ్యంగా బండి సంజయ్ గారు 5 సంవత్సరాలలో ఒక రోజు కూడా మోదీ గారు లీవ్ తీసుకోలేని లెవెల్లో ఎట్లా మాట్లాడుతున్నామో ఈయన కూడా లీవ్లు తీసుకోకుండా మొత్తం ప్రజలతోనే ఉన్నాడు. ఏదో పోరాటంలో ఉన్నాడు, అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఉన్నారు, పార్టీ డెవలప్మెంట్ లో ఉన్నాడు, ఇలా రకరకాల కార్యక్రమాలు మొత్తం 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాడు. ఈ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళను దాంతో పాటుగా డెవలప్మెంట్ మెయిన్ బడ్జెట్ ఏం చేసిండు అన్నదానికి విత్ ప్రూఫ్స్ అన్ని 12,000 కోట్ల లిస్ట్ అంతా కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఆ 12,000 కోట్లది ప్రతి గ్రామానికి ఎంత పోయిందో కూడా లిస్ట్ చేసేసి ఒక పోస్టర్ కూడా అంటించాం. ఎందుకంటే ఇట్ ఈస్ అఫీషియల్. ఇంకా అంతకంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? అయినా కూడా ఏం చేయలేదు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, కరీంనగర్ కి కావచ్చు, అసలు ఏమీ చేయలేదు అన్నట్టు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్. అంటే వాళ్ళకు ఏమైతుందంటే బండి సంజయ్ స్ట్రెంగ్త్ ని తట్టుకోలేకపోతున్నారు. ప్రజల్లోకి వెళ్ళడం వల్ల పార్టీ సంజయ్ వల్ల పార్టీ ఎదగండి అని అన్నది ఒకటి. అది గతంలో తెలిసింది అందరికీ. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా చేయడం వల్ల పార్టీ కూడా పైకి లేవడం జరిగింది. సో ఆ స్ట్రెంగ్త్ కి ప్లస్ ఈ అతని ఇండివిజువల్ గా స్ట్రెంగ్త్ కి వాళ్ళు తట్టుకోలేక అలిగేషన్ పెట్టడానికి ఏం కనిపించట్లేదు, అండ్ ఆయన డౌన్ ఫాల్ చేయడానికి ఏం కనిపించట్లేదు. సో అది ఏదో నెరేటివ్ తీసుకుంటున్నారు. అది తప్పితే ఇంకా విధి లేని పరిస్థితుల్లో గాడిదగుడ్డు అని ఆయన అన్నట్టు ఏం చెప్పాలో తెలియక డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్టు. డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే అక్కడ ఏం లేదు. అంటే వాళ్ళకు సబ్జెక్ట్ దొరకట్లేదు. ఎక్కడ వీళ్ళను విమర్శించాలా, ఎక్కడ పార్టీని విమర్శించాలా, ఎక్కడ క్యాండిడేట్ ని విమర్శించాలా అన్న సబ్జెక్ట్ దొరకలేదు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇవన్నీ గాడిదగుడ్డు లేకపోతే ఇంకేదో అది ఇది అని చెప్తుంటారు తప్పితే. ఏంటి గాడిదగుడ్డు పాలిటిక్స్ ఏంటండి? పదే గాడిదగుడ్డు అంటున్నారు ఏంటి అసలు? అది సిల్లీ అండి. అంటే ఆ మాట నేనైతే మొన్న ఒకసారి మాట్లాడినప్పుడు నేను ఆ వర్డ్ కూడా రిపీట్ చేసే లెవెల్లో లేదని. అయితే ఆ మాట ఆయన అన్నాడు కాబట్టి ఎప్పుడైనా ముళ్ళుతోనే తీయాలన్నట్టు నిన్న బండి సంజయ్ గారు కూడా ఉపయోగించాడు. మరి నువ్వు ఇచ్చిందేంద్రా బాబు, నువ్వు మోదీ ఇచ్చిన అన్ని లక్షల కోట్లను నువ్వు ఆ లెవెల్లో చూపెడితే ఒకటి ఆయన అన్నట్టు ఆయన చేయి గుర్తు కాదు గాడిదగుడ్డు గుర్తు లాగా పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అంత నువ్వు నెరేటివ్ క్రియేట్ చేస్తున్నట్టు మరి నువ్వు ఇచ్చింది ఏంద్రా బాబు అని చెప్పి మళ్ళీ ఉల్టా రివర్ట్ చేయాల్సి వచ్చింది. సో దట్ ఈస్ అంతే డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే అక్కడ కంటెంట్ ఏం లేదు. ఏంటి రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఎత్తేయబోతుంది అన్నట్టుగా పదే కాంగ్రెస్ నేతలు
ఆరోపణలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ విమర్శిస్తున్నారు. విమర్శించడం అని అన్నది మూర్ఖత్వం. అది వాళ్ళకి ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి అసలు ఏ సబ్జెక్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలని అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ చేయలేదు, ఈయన ఇంత కరప్షన్ చేసిండు, ఈయన ఒక సెక్టర్ ని మాత్రమే ప్రమోట్ చేసిండు, హిందుత్వాన్ని మాత్రమే, హిందువులను మాత్రమే ప్రమోట్ చేసిండు, మిగతా వాళ్ళని నెగ్లెక్ట్ చేసిండు. ఇట్లా రకరకాలుగా అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా వర్టికల్స్ లో రైతులకు తీసుకున్నా, మహిళలకు తీసుకున్నా, మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చిండు, అత్యున్నత స్థానంలో మహిళల్ని పెట్టిండు, బీసీలను తీసుకుపోయి రిజర్వేషన్ ఇచ్చేసిండు. అంటే రిజర్వేషన్ లెవెల్లో మినిస్ట్రీలన్నీ కేటాయించడం జరిగింది. సో ఏది తీసుకుంటే అసలు వాళ్ళకి ఎక్కడ సబ్జెక్ట్ దొరకట్లేదు. సో ఇప్పుడు ఇది ఆనందాన్ని దాన్ని కట్ చేసి అని అన్నట్టుగా మేము ముస్లింలకు ఇచ్చిన ఎక్స్ట్రా ఏదైతే మనకు బీసీల కింద ముస్లింలకు రిజర్వేషన్ ని కేటాయించారో అది తీసేసి వాళ్ళు మైనారిటీలో ఉంటారు. ఏదైనా అర్థం ఉందా అండి ఎక్కడన్నా రిజర్వేషన్లు 2 రకాలుగా వర్తింపజేయడం అన్నది? అసలు అది మాట్లాడతలేరు చూడండి, ఎవరైనా మాట్లాడతారా? ఎందుకంటే అది అసలు సబ్జెక్ట్ మీనింగ్ లెస్ గా ఉండి ఇప్పుడు పూర్తిగా అపీస్మెంట్ పాలిటిక్స్ లో కంపల్సరీ మైనారిటీలకు అపీస్మెంట్ లో ఆయన బీసీలకు రిజర్వేషన్ అని, అదే బీసీలలో ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో అది తీసేస్తాము అని అంటున్నారు. డెఫినెట్ గా అది మా సబ్జెక్ట్, మా ఎజెండా అంటున్నారు. అంటే వాళ్ళ నోట్లో కూడు చెడగొట్టడమే కదా, ఏదో రకంగా ముస్లింలకు రిజర్వేషన్ 2 రకాలుగా ఏంటి వదిలిపెట్టేస్తారా ఏంటి? ఇప్పుడు నువ్వు మైనారిటీ రిజర్వేషన్ తీసుకుంటా అంటావు, అంటే బీసీ రిజర్వేషన్ తీసుకుంటా అంటే ప్రజాస్వామ్యం ఉందా లేదా? మరి మేము అంబేద్కర్ ప్రజాస్వామ్యంతో ఉన్నాము, వాళ్ళు కాదు. వాళ్ళు దాన్ని డైవర్షన్ చేస్తున్నారు తప్పితే అది కాదు. ఈసారి మీరు అన్నట్టుగా 400 సీట్లు కనుక వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారా? రాజ్యాంగం ఎందుకు మారుస్తారండి? మీరు చేసే నో నెవర్. రాజ్యాంగం మార్చలేదు మేము. రాజ్యాంగం మార్చేస్తే అంబేద్కర్ కి అంత పెద్ద స్థానం ఇయ్యం. పంచ ఓటీలాగా మొత్తం అన్ని రకాలుగా ఆయనను వీళ్ళందరూ ఎవరు గుర్తించలేదు. మా ప్రభుత్వం గుర్తించి ఆయనకి ఎక్కడెక్కడ ఏ స్థానం కల్పించిన, పుట్టిన దగ్గర నుండి, చదివిన దగ్గర నుండి, ఎక్కడ నుండి అక్కడ అన్ని 5 రకాల స్థానాలను గుర్తించి ఒక లాగా చేసి ఆయనను ఓడిపించింది. అన్ని రకాలుగా ఆయనకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము గుర్తించి గౌరవించి మేము ఇప్పుడు వారి ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆయన పెట్టిన ప్రజాస్వామ్యంలో ఉన్న భారత్ ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్న వాటిని కన్వర్షన్ చేసి మార్చిన దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పితే మార్చడం ఎందుకు మారుస్తామండి? ఆయన అంత చక్కటి రాజ్యాంగం మనకిస్తే మరి ఎందుకు పదే పదే కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు? ఈసారి కనుక బీజేపీ సెంట్రల్ లో వస్తే రిజర్వేషన్లు ఉండవు, రాజ్యాంగం ఉండదు అంటే అది భయపెట్టించి ఏదో ఓట్ బ్యాంకు కొడలేద్దాం అనుకుంటారు. మన పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ పెరిగింది, అందరూ చదువుకున్నారు, అర్థమవుతుంది నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారు, వీళ్ళు ఏం డైవర్షన్ చేస్తున్నారు అవన్నీ అర్థమవుతుంది. ఇంకా అమాయకులతో ఓట్లు వేయించడానికి ఈ డ్రామాలన్నీ నడుస్తున్నాయి. అదాని అంబానీలకు సంబంధించిన రుణాలను మాత్రమే మాఫీ చేస్తారు తప్ప రైతు రుణాలను మాఫీ మరి ఎలక్షన్ నమో అంటేనే నమ్మించి మోసం చేయడం అన్నట్టుగా కేటీఆర్ అంటున్నారు. అదే వాళ్ళకి దొరుకుతుంది మాట్లాడతారులేండి. కానీ దానికంటే ముఖ్యంగా ఇప్పుడు అంబానీ అదనేది నిన్న మా మోదీ గారే డైరెక్ట్ గా మాట్లాడారు. మరి బాగా తిట్టిండ్రు కదా మమ్మల్ని, మేమే దోస్తులము, మేమే పార్ట్నర్స్ అని మీరు అన్నారు కదా. ఇప్పుడు మరి ఎలక్షన్ వచ్చినప్పటి నుండి అసలు మాట్లాడట్లేదు వాళ్ళ గురించి. ఎందుకు మాట్లాడట్లేదు? దేని వాళ్ళ అది అసలు ఫస్ట్ ఎజెండా వాళ్ళది కావాలి. అంతకు ముందు దాకా ఎలక్షన్ ఒక 2-3 నెలల ముందు దాకా ఏమైనా అంబానీ అదాని మొత్తం దేశాన్ని కొల్లగొట్టి అంబానీ అదానికి ఇస్తున్నామా అని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? అది మీ మేనిఫెస్టోలో పెట్టుకోవాలి, తప్పు అని కాదు. మీరు మాట్లాడిన దాన్ని కంటిన్యూస్ గా ఎలక్షన్ దాకా తీసుకెళ్లాలా. బ్రేక్ ఎందుకు వచ్చింది? మీరేదో వాళ్ళతో డబ్బులు తీసుకొని మీరేదో అండర్స్టాండింగ్ నడుస్తున్నదని మా ఆలోచన. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు అక్కడ నుండి తీసుకొని ఎండ్ దాకా మళ్ళీ నువ్వు ప్రజల్లోకి పోయాక అదే నడవాలి. అదెందుకు బ్రేక్ ఇచ్చినావు అంటే ఏమన్నట్టు ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్టే కదా. అది అట్లా అనవసరంగా చేయడం కరెక్ట్ కాదు. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. భారతీయ జనతా పార్టీకి 200 సీట్లు కూడా దాటవని కేసీఆర్ అంటున్నారు. ఇక్కడ కనుక 12 సీట్లలో టీఆర్ఎస్ ని గెలిపిస్తే కేంద్రంలో నామా నాగేశ్వరరావు లాంటి వ్యక్తి
మంత్రి అయ్యే అవకాశం ఉంటుందా అన్న? పాపం ఇప్పుడు అడుక్కోక తప్పదు ఆయనకు, ఏదో రకంగా అడుక్కోక తప్పదు. అప్పుడు తొక్కి రప్పించుకున్నాడు సీట్లు, ఇప్పుడు అడుక్కుని రప్పించుకుంటాడు. కానీ ఇప్పుడు అడుక్కుని ఇచ్చే పరిస్థితిలో ప్రజలు లేరు. అది ఆయన పరిస్థితి అదండి, అడుక్కున్నా ఇచ్చే పరిస్థితిలో లేరు. సో 1, 2 కూడా రావు వాళ్ళకి. 12 వరకు వస్తాయి అనుకుంటున్నారు కదా అనుకోవడం కళల్లో ఉంటే ఏం చేస్తాం. మీరు కూడా 12, 14, 10 కళల్లో లేము, కళ అనుకోవచ్చు కదా. మేము కళల్లో లేము, మీ ఫీల్డ్ మీద ఉన్నాము. ఆ రోజు నుండి ఇప్పుడు కూడా మోదీ గారు కానీ బండి సంజయ్ గారు కానీ మా ఆయన నాయకులు అందరం మేము ఎప్పుడు ఫీల్డ్ లోనే ఉంటాం. ఫీల్డ్ అంటే ప్రజలతో ఉంటాం మేము. మాది ప్రజలతో ఉన్న ప్రజాస్వామ్య పార్టీ. ప్రజలతో ఉన్న ప్రజాస్వామ్య పార్టీ అంటున్నారు కదా. తెలంగాణలో బీసీ వ్యక్తిని సీఎం చేస్తా అన్నారు. అలాంటి బీసీ వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే అతన్ని తొలగించి ఓసీ వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టారు. దీన్ని ఎలా చూడాలి? దాన్ని మనం అంత తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీసీ వ్యక్తిని సీఎం చేస్తా అన్నది అది అప్పుడు అసెంబ్లీలో వస్తే చేద్దామని అన్నది అందులో ఏమి ఎజెండాగా మనం తీసుకున్నాం. మేనిఫెస్టోలో ఒక భాగంగా తీసుకొని వెళ్ళినాక అది జరగలేదు. జరిగినప్పుడు మాకు మా ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మాకు 3 years తర్వాత అధ్యక్షుడిని మార్చాల్సింది ఉంటుంది. సో దాంట్లో సీనియర్ పర్సన్ తీసుకున్నారు. దాంట్లో ఎక్స్టెన్షన్ చేయొచ్చు, మార్చుకోవచ్చు రెగ్యులర్ ప్రకారం. దాంట్లో ఏముంది, అట్లాంటి పార్టీని లేపిన వ్యక్తిని ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళంతా పర్మనెంట్ కాదు కదా. ఎవరైనా మా దాంట్లో బీజేపీలో ప్రజాస్వామ్యం, ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇవన్నీ నడుస్తాయి. మార్పులు చేర్పులు అనేది జరుగుతూనే ఉంటది అంతే. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉందంట 100% ఉంటదండి. అమిత్ షా, మోదీ మాట తప్ప ఎవరి మాట, ఈవెన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట కూడా చెల్లదు అన్నట్టుగా అంటారు ప్రతిపక్షాలు. ఇప్పుడు ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నప్పుడు ఎవరు చెప్పేది వెయిటేజ్ ఎక్కువ ఉంటే అందులో ఉన్న టీంలో నుండి, ఇప్పుడు మా టీంలో ఇప్పుడు మా ఇది తెలంగాణ టీం ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు పెట్టినప్పుడు మేము అందరం ఒక టీంలో అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మెజారిటీ ఎవరు ఒక విషయాన్ని మెజారిటీ ఎవరు తీసుకుంటారో అదే తీసుకుంటారు అంతే. అలా ఏం లేదు. అంటే ఇప్పుడు ఒక పొజిషన్ వచ్చినాక డెఫినెట్ గా ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు 5 సంవత్సరాలు. ఆయన నిర్ణయాలను మేము అందరం చేద్దాం అంటే ఆయన చెప్పింది చేస్తారు అని అంటే ఏమన్నట్టు, ఆయన పొజిషనే అది, చెప్పింది చేయించడమే ఆయన పొజిషన్. ఆ పొజిషన్ కాదని మనం చేస్తాం అని అంటే ఏమన్నట్టు, అది మళ్ళీ తప్పే కదా. సో గౌరవించడం, ఆ పొజిషన్ గౌరవించడం, అది డజన్ మీన్ మనము వాళ్ళదే నడుస్తుంది అని అన్నది కాదు. ప్రధానమంత్రి పొజిషన్, నడ్డా గారి పొజిషన్, అమిత్ షా గారి పొజిషన్, వాళ్ళ పొజిషన్ పార్టీలో ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ లో వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది నడుస్తుంది. అసలు భారతీయ జనతా పార్టీ దేశానికి ఏం చేసిందని 400+ స్థానాలను కట్టబెట్టాలి? నిన్ననే ఒక బుక్ రిలీజ్ చేశాము, శాంతను గారు వచ్చేసేసి ఒక బుక్ రిలీజ్ చేశాము. 101 రీజన్స్ ఉన్నాయి, మీరు అడిగితే నేను చెప్తానని చెప్పేసి 101 రీజన్స్ విత్ ప్రూఫ్స్ అన్ని చెప్పేసి ఆ బుక్ రిలీజ్ అయ్యి చిన్న పిల్లలకి తెలవడానికి. మనలాంటి వాళ్ళకి కాదు, మనలాంటి వాళ్ళు రోజు చూస్తున్నాం. అంటే అందులో ధరల పెరుగుదల లేదు, నిరుద్యోగం లేదు, ద్రవ్యోల్బణం లేదు, ఇవేవి టచ్ చేయలేదు కదా. మీరు ఏం చెప్పదలుచుకున్నది అది చెప్పినంత మాత్రాన మీరు అనుకున్నట్లుగా 400+ అంటారా? ఒకటి మనం ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఒక యాక్టివిటీ జరిగిందంటే యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటది, చర్య ప్రతిచర్య దాంట్లో ఉన్నట్టు. దాంట్లో ఉన్న రకంగా ఇప్పుడు మనము ఒక పని చేస్తున్నాం. ఏం పని? సిస్టమ్ ని సెట్ చేయడానికి ప్రయత్నం చేయడంలో ద్రవ్యోల్బణం రావచ్చు, కొంచెం కొన్ని ఈక్వేషన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్, బట్ స్టిల్ వీఆర్ ఇన్ 5th పొజిషన్, టాప్ 5th పొజిషన్ లోకి వచ్చినాం. 4 దేశాలను అధిగమించి మనం 5వ పొజిషన్కి వచ్చినాము. కరోనా లాంటి మహమ్మారి మనతో నుండి మనం 3 నెలలు పని చేయకుండా ఉన్నప్పుడు కూడా మనం ఆ పొజిషన్ లో ఉన్నాం. అలాంటి పొజిషన్ లో మనం ఉన్నప్పుడు కూడా మనము ఎప్పుడు కూడా మన దేశం అప్పుల పాలు కాలే. మనం ఇంకా అప్పులన్నీ తీర్చినాం. నా 10 సంవత్సరాలలో ఈ దేశాలలో తెచ్చిన అప్పులన్నీ తీర్చినాం. ఎందుకు మోదీ గారి హయాంలోనే ఎక్కువ అప్పులు అయ్యాయి అన్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. 15 మంది ప్రధానమంత్రులు 5th పొజిషన్ కి రాము. అంటే అప్పులే లేవంటారా మోదీ గారి హయాంలో? అప్పులు రీజనబుల్ అప్పులు వేరు, మనని శక్తిని మించి చేయడం. ఇప్పుడు తెలంగాణలో ఉంది, శక్తిని మించిన అప్పు చేసింది. ఇప్పుడు ఎక్కడి నుండి తీర్చాలి? ఆ వడ్డీ ఎక్కడికి వెళ్ళి కట్టాలా, అసలు ఎక్కడికి వెళ్ళి కట్టాలి? ఇవన్నీ ఒక ఈక్వేషన్, ఫైనాన్షియల్ పాలసీ అని అన్నది ఉంటది కదా. నువ్వు అప్పు చేయడంలో తప్పలేదు, ఎవరు చేసినా తప్పలేదు.
అప్పుకు ఆదాయం ఎంత ఉందని చూసుకొని ఇంట్లోనే మన చిన్న ఇంట్లో ఒక నలుగురు ఉండే ఇంట్లోనే నీ ఆదాయం ఎంత, నీ ఖర్చు ఎంత, నువ్వు అప్పు చేస్తే ఎట్లా కడతావు అని ఆలోచన వేసుకున్నావు. ఇంత 140 కోట్ల దేశానికి మనము ఫైనాన్షియల్ పాలసీ లేకుంటే ఎట్లా? పాలసీ ప్రకారం పోతున్నాము, దాంట్లో చిన్న చిన్న ఉడుగుదొడుగులు ఉంటాయి అంతే. కాంగ్రెస్ ఖచ్చితంగా చెప్తుంది ఈసారి INDA కూటమి కేంద్రంలో వస్తుంది, వాంఛనీయ ఏదైతే ఉందో దాన్ని మేము అమలు చేసి తీరుతాం అన్నట్టుగా అంటున్నారు వాళ్ళు. చేసుకోండి, కళల్లో చేసుకుంటా అంటే చేసుకొని లేదు. అక్కసు అసలే కాదు, మా నమ్మకం అది. అక్కసు మాకెందుకు కాళ్ళ మీద అక్కసు, మాకు అవసరం లేదు. మా నమ్మకం, చేసిన పని మీద నమ్మకం. నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ప్రధానమంత్రిగా ఉండి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని డెవలప్మెంట్ అనుకోనివ్వండి, అంటే కింద భూమి నుండి అంటే క్లైమేట్ చేంజ్ నుండి తీసుకుంటే ఎన్ని రకరకాలుగా మీరు ఏది తీసుకున్నా కూడా ఇంపోర్ట్ పొజిషన్ నుండి ఎక్స్పోర్ట్ పోవడం, నేను ఎప్పుడే చాలా చెప్పాను. అన్ని రకరకాలుగా మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా డెవలప్మెంట్ అని ఉన్నది. అదే మేము పోయేది కూడా అందుకే. మా మేనిఫెస్టో ఒకటే, డెవలప్మెంట్ ఒకటే మా మేనిఫెస్టో. మన రాష్ట్ర రాజకీయానికి వస్తే మీ తమ్ముడు గారు ఎందుకు పార్టీని వీడారు? మా తమ్ముడు గారు శ్రీరామ్ చక్రవర్తి, ఆయన పార్టీలోకి వచ్చింది ఒక సంవత్సరం క్రితం రావడం జరిగింది. తను కాంగ్రెస్ లో నుండి బీజేపీకి రావడం, అందరూ డెఫినెట్ గా మా పాత్ర ఉన్నది అనుకోండి, మేము ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల రావడం జరిగింది. జరిగినాక ఏంటంటే కాంగ్రెస్ కల్చర్ కి కొంచెము బీజేపీ కల్చర్ కి కొంచెం తేడా ఉంటుంది. సో ఆ కల్చర్ లో కొంచెం ఇవ్వలేకపోయిండేమో అని నేను అనుకుంటున్నాను. అది సో అంతే తప్పితే అక్కడ ఎందుకు ఆగబట్టలే? ఆగబట్టడానికి మనిషి నేచర్, నీ నేచర్ నా నేచర్ ఒకలాగా ఆగబట్టవచ్చు. తమ్ముడే కదా, తమ్ముడైనంత మాత్రం జయశ్రీ అక్క అయినా కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నేను చదివింది శిశు మందిర్లో, ఆయన చదివింది కాన్వెంట్ స్కూల్. శిశు మందిర్ పెంపకం వేరు, కాన్వెంట్ స్కూల్ పెంపకం వేరు ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్లు అని కూడా అట్లనే ఉంటుంది. వాళ్ళు 30 ఏళ్ళ నుండి కాంగ్రెస్ లో ఉన్నారు, నేను 10 ఏళ్ళ నుండి. నేనంటే ఒక పార్టీ అంటూ చూస్ చేసుకున్నానంటే నేను NGO తర్వాత స్వచ్ఛంద సంస్థలో పనిచేసుకుంటూ, దాని తర్వాత నేను ఇమీడియట్ గా వచ్చిందంటే ఓన్లీ బీజేపీలకే వచ్చినాం. అప్పటి నుండి ఇప్పటిదాకా మేము అదే పని చేస్తాం. మీకేనా ఏమైనా కారణం చెప్పారా పార్టీని ఎందుకు వీడుతున్నది? అంతే, ఇవ్వలేకపోవడం తప్పితే వేరే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఇంకా భవిష్యత్తు లేదు, అలాంటిది ఏం లేదు. కల్చర్ లో వాళ్ళు కాంగ్రెస్ కల్చర్ లో 30 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళకి అదే అంటే ఇప్పుడు అన్నారు, మీరు అన్నారు కదా, ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీలలో రకరకాలుగా ఉంటాయి. సో ఆ రకరకాలలో వాళ్ళకు అట్రాక్టెడ్ అంతేనా? లేదంటే మీరే పంపారు ఇక్కడ ఏం లేదు, నాకే దిక్కు లేదు, నేనే ప్రసక్తే లేదు, నాకెందుకు దిక్కు లేదు. మా దాంట్లో నాయకులకు మాకు పదవితో సంబంధం లేదు, మేము పనిచేస్తాం. మీ అందరి మీద బండి సంజయ్ వర్గం అన్న ముద్ర పడింది. అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నది కిషన్ రెడ్డి గారు, పడడం లేదు. 2 వర్గాలు, వర్గపోరు ఇదంతా ఉంది. ఇక భవిష్యత్తు లేదు, ఇండ్లుంటే మనం ఎదగలేము అన్నట్టుగా ఆయన బయటకు వెళ్ళిపోయారు అనుకోవచ్చు. మీరంటే ఇక తప్పకుంటున్నారు అన్నట్టుగాని. ఎందుకు తప్పదు, నేను కూడా పోవచ్చు, అందరు కూడా పోవచ్చు, కాంగ్రెస్ లోకి. అలా నేననేది అట్లా కాదు. నేననేది పోవడానికి ఇలాంటివన్నీ ఉండవు. జనరల్ గా ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి తప్పితే, ఇక్కడ మాకు బండి సంజయ్ గారి వర్గం అయితే పని చేసినప్పుడు ఆయన పని చేసే మనిషి కాబట్టి పని చేసే వర్గంలో ఉన్నాం అంతే. ఇంక ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మేము ఇప్పుడు కంఫర్ట్ జోన్ అంటాం చూడండి, ఎవరితో పని చేస్తే కంఫర్ట్ ఉంటుందో వాళ్ళతో పని చేస్తుంటాం. సో దాని వర్గం కింద చేసే కిషన్ రెడ్డి గారితో మంచిగా చాలా మంచి టర్మ్స్ ఉన్నాయి మాకు. అలా ఏం లేదు, బండి సంజయ్ గారికైనా మాకైనా అందరికీ ఉంది. అంటే తను సికింద్రాబాద్ రిమిటెడ్, మేము రూరల్ కి రిమిటెడ్. సో మేము ఆ దాంట్లో వర్కింగ్ ప్యాటర్న్ లో కొంచెం తేడా ఉంటుంది తప్పితే అదేం లేదు. వర్గపోర్ అనేది అసలు పిచ్చిగా అది ఎవరు పెట్టిన కానీ అది వర్గపోర్ అయినా ఏమి ఉండదు. ఏ పార్టీలో అయినా ఉంటుంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మేము ఒప్పుకోం అసలు ఒప్పుకోం. మేమంతా ఒకటే. బీజేపీ అంటే బీజేపీ కుటుంబం, మేము ఒప్పుకోం. ఫైనల్ క్వశ్చన్ మేడం, ఎన్నికల వేళ అంటే 13వ తారీఖునే ఎన్నిక జరగబోతుంది, పోలింగ్. మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపము, మీరు ఫస్ట్ అందరు కూడా ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయండి. అది ఒక మ్యాండేటరీగా తీసుకోండి.
దయచేసి అది నా పర్సనల్ రిక్వెస్ట్. దాని తర్వాత మా భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు అందరూ ఓటు వేయాలా. ఇక్కడ లోకల్గా బండి సంజయ్ గారిని గెలిపేయండి. రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీ 17 సీట్లకు 17 రావాలని మేము కోరుకుంటున్నాం, పార్లమెంట్లు సీట్లు బీజేపీకి. తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ గారిని 400 పార్ అని అన్నదానికి లక్ష్యం అని అన్నది మీకు అందరికీ తెలుసు. సో దేశాన్ని ఇంకా ఇప్పటి వరకు చాలా చేశారు, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉన్నది. 10 సంవత్సరాల్లో చేసింది ఎంత ఉందో దాని తర్వాత చేసేది కూడా చాలా ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ బీజేపీ పార్టీకి మీరందరూ కూడా మద్దతు తెలిపి ఓటేసి బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా జయశ్రీ గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ కూడా తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకోవాలి. 400 పార్ ఏదైతే మా లక్ష్యం ఉందో అందుకు అనుగుణంగా ప్రజలు మాకు సపోర్ట్ చేయాలన్నట్టుగా జయశ్రీ గారు చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో నేతాజీ కొడియార్, కరీంనగర్ నుంచి. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.